తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భాగ్యనగరంతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా జీడిమెట్లలో 18 ఎకరాల్లో నిర్మించుకున్న ఫామ్ హౌస్ అంటే జయలలితకు ఎంతో ఇష్టమని అంతరంగికులు చెప్తారు. పక్కా భద్రతతో నిర్మించిన ఈ జయా గార్డెన్స్ లోకి అందరికీ ప్రవేశం లేదు. ఈ ఫామ్ హౌస్ లోకి జయలలిత ఎంపిక చేసిన తమిళ కుటుంబాలు మినహా ఎవరికి పడితే వారికి అనుమతి లభించేది కాదు. ఫామ్ హౌస్లో నివసించేవారు కనీసం తమ నిత్యావసరాల కోసం కూడా బయటికి వెళ్లేవారు కాదని సమాచారం. జయ సినిమాల్లో నటిస్తుండగానే మేడ్చల్ సమీపంలో ద్రాక్ష తోటలను కొనుగోలు చేశారు. దానికి జయా గార్డెన్స్ గా నామకరణం చేశారు. ఆమె చెన్నై నుంచి హైదరాబాదు వచ్చిన ప్రతిసారి జయా గార్డెన్స్ లో సేద తీరేవారు. ఈ స్థలం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడను నిర్మించి షూటింగులకు అనుకూలంగా పండ్లు, పూల తోటలను సాగు చేసేవారు. ఇక్కడ పనిచేసేవారు కూడా తమిళులే. షూటింగులకు విరామం దొరికితే చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునేవారు జయ. డాక్టర్ బాబు సినిమాలో నటిస్తున్నప్పుడు హైదరాబాద్లో చాలా కాలం ఉన్నారు జయలలిత. ఆ సినిమా మొత్తం అమీర్పేట్లోని సారథి స్టూడియోలో తీశారు. భారతీయ సినిమాకు 100 ఏళ్లు నిండిన సందర్భంగా చెన్నైలో 2 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు తెలుగు సినీ నిర్మాతలను ఆమె ప్రోత్సహించారు. జయలలిత మార్గదర్శనంలోనే చెన్నైలో 100 ఏళ్ల తెలుగు సినిమా పండుగ నిర్వహించారు. జయలలిత చివరిసారిగా 2007లో నగరానికి వచ్చారు. ఆమె సినిమాల్లో నటించేటప్పుడే నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిని కొన్నారు. షూటింగుల కోసం హైదరాబాదు వచ్చినప్పుడు తన సొంతింట్లోనే ఉండేవారు. గత 10 ఏళ్లుగా ఆ ఇంటిని యూబీ కంపెనీకి అద్దెకిచ్చినట్లు తెలుస్తుంది. జయ మరణ వార్త తెలియగానే గార్డెన్స్ నిర్వాహకులు చెన్నై వెళ్లారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు కూడా చేశారు.